రామాయణ ఉత్తరకాండ 109 సర్గ. ఇక్కడ పరంధామానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహాప్రస్థానము, అలాగే అయోధ్యాపుర వాసులు అందరూ కూడా ఆ స్వామిని అనుసరించట గురించి చెప్పబడింది. ప్రభాతాయం తు శర్వార్యం పృథువక్షా మహాయసః రామః కమలపత్రాక్షః పురోదా సమాధాబ్రవీత్. మహాయశస్వి, విశాలమైన వక్షస్థలము కలిగిన వాడు, కమల నేత్రాలతో ఉన్నవాడైన శ్రీరాముడు ఆ రాత్రి గడిచిన తర్వాత ప్రాతకాలంలో పురోహితుడైన వశిష్ఠుడితో మళ్ళీ ఇలా మాట్లాడాడు. అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహద్విజయ వాచపేయాత పత్రం చ శోభమానం మహాపతే. మహర్షి, బ్రాహ్మణులతో కలిసి ప్రజ్వలిస్తున్న అగ్నిహోత్రముల ముందు భాగమును సాగిపోతుండుగాక. తతో వశిష్ఠేస్తేజస్వి సర్వం నిరవశేషతః చకార విధివద్ధర్మం మహాప్రస్థానికం విధిం. అంటే ఎలా అయితే ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాలలు ఎలా ఉంటాయంటే అది అలానే పెరుగుతూ ఉంటాయి. అలాగే మహా తేజస్వి అయిన వశిష్ఠుడు కూడా ఆ మహాప్రస్థానానికి సంబంధించిన సకల ధర్మాల విధులన్నీ కూడా పూర్తిగా విధి విధానంగా ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా, ఎక్కడ సమయం అన్నది వృధా పోకుండా అన్నీ నిర్వహించేశాడు. తతః సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్జ ప్రయయావధ. దాని తర్వాత శ్రీరాముడు సన్నని వస్త్రమును ధరించి స్వయంగా 2 చేతులతో ఆ కుశలను గ్రహించి వాటిని ఆ వేళ్ల మధ్యలో చేర్చుకుని దివ్య మంత్రాలు పఠిస్తూ ముందుకి సాగిపోతున్నాడు. అవ్యాహరన్ క్వచిత్ కించిన్నిశ్చేష్టో నిస్సుఖః పతి నిర్జగామ గృహాత్ తస్మాత్ దీప్యమాన ఇవాంశుమాన్. ఆ ప్రభు అయిన రాముడు దేదీప్యమానంగా వెలుగొందుతున్న సూర్యుడిలాగా తేజస్సుతో ఆ పాదములు సుఖమును కోరుకునేలాగా, అంటే పాదాలకి ఏమీ ధరించకుండా కాలి నడకతో తన భవనం నుంచి బయలుదేరిపోయాడు. రామస్య దక్షిణే పార్శ్వే సపద్మా శ్రీరూపాశ్రిత సవ్యేతు హిర్మహాదేవి వ్యవసాయాస్తథాక్రతః. రాముడు అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ వేద మంత్రాలను పఠించుట తప్ప మరి ఏమూ మాట్లాడట్లేదు రాముడు. అటు ఇటు కూడా దృష్టిని మరలించకుండా, మరి యొక్క వస్తువుని చూడట కానీ తాకట కానీ దేని గురించి ఆలోచన సహితము చెయ్యకుండా ముందుకి సాగిపోతున్నాడు. శరా నానావిధాశ్చాపి ధనురాయతముత్తమం తథా ఆయుధాని తే సర్వే యూయూః పురుష విగ్రహాః. అప్పుడు రాముడు వేదమంత్రాల్ని చదువుతూ అలా ముందుకు వెళ్ళిపోతుంటే రాముడికి కుడివైపుగా కమలహస్త అయిన లక్ష్మీదేవి, ఎడమవైపు భూదేవి ముందు భాగంలో సంహార శక్తి అయి నడుస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. వేద బ్రాహ్మణ రూపేణ గాయత్రి సర్వరక్షిణి ఓంకారోదా వషట్కారః సర్వే రామం అనువ్రతః. ఇక్కడ పరమాత్మ ఇక్కడున్నాడు అక్కడ లేడంటే పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో సర్వము అక్కడ ఉన్నట్టే. సర్వంతర్వ్యామి అయిన పరమాత్మ సర్వవ్యాపిగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అవతార సమాప్తి అయినప్పటికీ కూడా రాముడు ఎలా వెళ్ళిపోతుంటే ఎక్కడ పరమాత్మ ఉంటే అక్కడ ఎక్కడుంటుంది లక్ష్మి సంపద ఉంటుంది. అందుకే కుడివైపు లక్ష్మి, ఎడంవైపు భూదేవి, ముందు భాగంలో సంహార శక్తి రూపంలో అన్నీ ఆయన వెంట అలా వెళ్ళిపోతున్నాయి. అనేక విధాలుగా బాణములు, విశాలమైన ధనస్సు, అలాగే సమస్తమైన ఆయుధాలు కూడా ఆ పురుష రూపాల్ని ధరించి ఆ స్వామిని అనుసరిస్తూ అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. బ్రాహ్మణుల రూపంలో ఉన్న వేదములు, సర్వరక్షిణి అయిన గాయత్రీమాత, ఓంకారము, వషట్కారము ఇటువంటివన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోతున్నాయి. ఋషయశ్చ మహాత్మానః సర్వ ఏవ మహీసురాः అన్వగచ్చన్ మహాత్మానం
స్వర్గద్వారం అపావృతం. మహానుభావులైన ఋషులు, బ్రాహ్మణులు అందరూ కూడా శ్రీరాముడి కొరకై తెరిచి ఉంచబడిన వైకుంఠ ద్వారం గురించి ఆ ప్రభువును అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారు దాన్ని చూసుకుంటూ. తం యాంతం అనుగచ్చन्ति హ్యంతఃపురచరాः స్త్రియः సవృద్ధబాలదాసికాः సవర్షా వరకింకరాः. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, దాసులు, ఇతర పరిచారకులందరూ కూడా, అంతఃపుర స్త్రీలు అందరూ కూడా ఆ స్వామి వెంట. ఇక్కడ వీళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళకూడదని ఏం లేదు పరంధామానికి. అనన్యమైన భక్తి ఉండి ఎక్కడా వికారం అన్నది లేశమాత్రం కూడా ఉండనివాడు ఎవ్వరైనా సరే ఆ పరమాత్మయే అన్ని సమర్పణ భావంతో ఎక్కడైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ పరంధామానికి చెందుతారు. ఈ వయసు వాళ్ళు వెళ్తారు, ఈ వయసు వాళ్ళు వెళ్ళరు అని కాదు. అలాగే ఈ కులంలో పుట్టిన వాళ్ళు వెళ్తారు, లేకపోతే ఈ స్థితిలో ఉన్నవాళ్ళు వెళ్తారు అని కాదు. భక్తిలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ మీదే ఆధారపడి ఉన్నవాళ్ళు, పరమాత్మని భక్తి శ్రద్ధతో విశ్వాసంతో నమ్మిన వాళ్ళందరూ చేరేది అక్కడికి. అందుకే వీళ్ళందరూ ఆ స్వామి వెంటనే అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతూ శాంతః పురశ్చ భరతః శత్రుఘ్న సహితో యయౌ రామం గతిముపాగమ్య సా అగ్నిహోత్రం అనువ్రతః. అగ్నిహోత్రముల్ని అనుసరించి సాగిపోతున్న శ్రీరాముడు యొక్క మార్గాన్ని ఆశ్రయించి ఆయన వెనకాలే అంతఃపురంలోని వాళ్ళందరూ, అటు భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఆయన్ని అనుసరించి ఆయన వెనకాలే వెళ్ళిపోతున్నారు. ते च सर्वे महात्मानः सा अग्निहोत्राः समागताः सपुत्रधाराः काकुत्सम् అనుజగ్ముర్మహామతిం. ఆ మహాత్ములు అందరూ కూడా భార్య పిల్లలు తమను అనుసరిస్తూ ఉండగా అగ్నిహోత్రాల్ని చేతబట్టుకుని ఇలా ప్రజ్ఞాశాలి అయిన రామచంద్రుణ్ణి అనుసరించి మంత్రులు, పెద్దవాళ్ళు, అలాగే తన తమ్ముళ్ళు, అలాగే కొడుకులతో, పశువులతో, అంటే వాళ్ళకు ఉన్నవన్నీ ఇక్కడ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏమిటి? అన్నీ వచ్చింది అక్కడి నుంచే, అన్నీ ఉన్నవి అక్కడే, అన్నీ కలిసేది కూడా మళ్ళీ అక్కడే అన్న భావన. మంత్రినో భృత్యవర్గాశ్చ సపుత్ర పశుబాంధవాః సర్వే సహానుగా రామం అన్వగచ్చం ప్రహృష్టవత్. ఈ బంధువర్గాలతో, వీనన్నిటితో, పశు పక్షాదులన్నిటితో కూడా అనుచరులతో పాటుగా ఆ దేహాన్ని విసర్జించి పరంధామానికి చేరుతున్న వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో శ్రీరాముడి వెంట వెళ్ళిపోతున్నారు. తతః సర్వాః ప్రకృతయో హృష్టపుష్ట జనావృతాః గచ్చంతం అన్వగచ్చస్త్వం రాఘవం గుణరంజితాః. బలిష్ఠులైన జనులు చాలా సంతోషంగా వెంట వస్తుండగా సద్గుణాలతో సంపన్నమైన ఆ పౌరులందరూ కూడా ఆ రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోతున్నారు. అంటే అనుసరించాల్సిన వాడు ఎవరు అనుసరిస్తారు? అక్కడ సద్గుణాలు సంపన్నంగా ఉన్నప్పుడే, వికారాలు మనకి లేనప్పుడే కదా చెవికెక్కుతాయి. దానికి తగ్గట్టుగా ఆచరించలోకి మనం అలా స్థిరంగా ఉండగలము. అందుకే ఇక్కడ బలిష్ఠులైన వాళ్ళు అంటే అంత దృఢ నిశ్చయం కలిగి ఉండి చంచలత్వానికి లోబడకుండా వికారాల రహితంగా ఉంటేనే ఆ స్థిరత్వంతో పట్టుకున్న దాన్ని మనము చివరిదాకా అలాగే ఉండగలము. తతః స్వస్త్రీ పుమాంస్తస్తే సపక్షి పశువాహనాః రాఘవస్యానుగాః సర్వే హృష్టా విగత కల్మషాః. పక్షులు, అలాగే పశువులు, వాహనాలు వెంట వస్తుండగా స్త్రీలు, పురుషులు అందరూ కూడా నిర్మలమైన మనస్సుతో, సంతోషంతో ఆ శ్రీరాముణ్ణి అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారు. స్నాతాః ప్రముదీతాః సర్వే హృష్టాః పుష్టాశ్చ వానరాః దృఢం కిలకిలా శబ్దైః సర్వం రామమనువ్రతం. బలశాలులై చాలా సంతోషంతో ఉన్న వానరులు స్నానాలాచరించి ఆనందమైన ముఖంతో కిలకిల రావాలు చేసుకుంటూ ఆ శ్రీరాముణ్ణి అనుగమిస్తూ వెళ్ళిపోతున్నారు. వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రాముడి మీద తత్పరులై ఉన్నారు. న తత్ర కశ్చిద్ధీను
వావ్రీడోతో వాపి దుఃఖితः పృష్టం ప్రమోదీతం సర్వం బభూవ పరమాద్భుతం. వారిలో ఎవ్వరు కానీ అసలు ఏడుపు లేదు, బాధ లేదు, ఇది వదిలేస్తున్నాను కానీ లేకపోతే నేనేదో కోల్పోతున్నానని కానీ ఏమీ లేదు. ఆ భగవద్ ఉపచారాలు చేసుకుంటూ ఆయన సాన్నిధ్యాన్ని పొందుతున్నామన్న ఆనందంలో కొద్దిగా కూడా దుఃఖం లేకుండా అంత ఆనందంగా ఆయన్ని వెంట వెళ్ళిపోతున్నారు. ద్రష్టుకామోదనిర్యాంతం రామం జానపదో జనః యః ప్రాప్తః సోऽపి దృష్ట్వైవ స్వర్గాయానుగతో ముదా. అందరూ ఎంతో సంతోషంతో ప్రసన్నమైన మనస్సుతో ఇంత అద్భుతమైన విషయాన్ని ఆ జానపదులు మహాప్రస్థానం గురించిన శ్రీరాముణ్ణి దర్శిస్తూ అక్కడికి వచ్చి ఆ ప్రభువు దర్శనం వాళ్ళు చేసుకుంటున్నారు. వృక్షవానరరక్షాంసి జనాశ్చ పురవాసినః ఆగచ్చన్ పరయా భక్త్యా పృష్ఠతః సుసమాహితాః. ఆ లోక అలాగే వానర రాక్షసులు కూడా, ఆ ఊర్లో ఉన్న జనాలు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఏకాగ్రచిత్తమై భక్తితో శ్రద్ధతో అంటే మనసా వాచా కర్మణ త్రికరణగా రాముడి మీదే ధ్యాస ఉంది. అందుకని ఆ రాముడి వెంట అంత ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాని భూతాని నగరే ఆప్యంతర్ధానగతాని చ రాఘవం తాన్యానుయయుః స్వర్గాయ సముపస్థితం. అయోధ్య నగరంలో అదృశ్యంగానున్న సమస్త ప్రాణులు కూడా పరంధామానికి ఆ మహాప్రస్థానానికి చేర్చుకుంటున్న శ్రీరాముణ్ణి అనుసరించి అలా వెళ్ళిపోతున్నారు. యాని పశ్యంతి కాకుత్సం స్థావరాని చరాని చ సర్వాణి రామగమనే హన్యుజగ్ముర్హి తాన్యపి. వైకుంఠానికి సాగిపోతున్న ఆ శ్రీరామచంద్ర ప్రభువుని చూసి కదిలేవి కదలలేనివి సకలము కూడా ఆ ప్రభువుని అనుసరించాలనే కోరుకుంటూ ఉన్ని అలానే వెళ్ళిపోతున్నాయి కొన్ని. నుచ్ఛ్వాసత్తదయోధ్యాయ సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యక్యోని గతశ్చాపి సర్వే రామమనువ్రతాః. రాముడు అలా వెళ్ళిపోతుంటే, ఆయన అనుసరించి వెళ్ళిపోతుంటే చరాచర ప్రాణములన్నీ కూడా అనుసరించాలనే కోరుకుంటున్నాయి. అయోధ్యలో ఉన్న సకల ప్రాణులు కూడా శ్రీరాముడు వెంట వెళుతుంటే అక్కడ పశు పక్షాదులే కాక కనీసం ఒక్క సూక్ష్మ ప్రాణి కూడా మిగిలి ఉండలేదు. అందుకే తిర్యక్యోనిలు అంటారు. అంటే ఇక్కడ ఏదైనా సరే అంతర్యామిగా ఆత్మరూపంలో ప్రతిదాని యందు ప్రతి క్షేత్రంలో ఉన్నది పరమాత్మయే. అందుకని ఇవేవి అంటే ఆ రాజ్యంలో ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళల్లో ఏ క్రిమి కీటకం కూడా వదలలేదంటే అర్థం ఏమిటి అంటే అన్నీ పరమాత్మ నుంచే వచ్చాయి. ఇది ఎక్కువ అది తక్కువ కాదు. అందుకని సర్వము ఆయనలో లీనమైపోవటానికి ఆయన్ని అనుసరించి అలా వెళ్ళిపోతున్నాయి. ఒక్క సూక్ష్మ ప్రాణి కూడా మిగల్లేదు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 109 సర్గా సంపూర్ణం.